शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशं एकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मा गुरुभ्यो नमः। साई राम गुरुभ्यो नमः। साई रामदास गुरुभ्यो नमः। मा मातायै नमः। ఆదిలక్ష్మీ మాతాయై నమో నమః। తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతన్ భూని తిన్నీవు నా ఎల్లంబం జృంభనముగా ముక్కులు సిద్ధంబులు శోభిల్లంబల్కుం నాదు వాకునం సంప్రీతిన్ కులాధాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబావన। ఓం గణేశాయ నమః। ఓం సర్వచ్చై నమః। ఓం గురుభ్యో నమః। ఓం సదాశివాయ నమః। ఈరోజు కార్తీక మాస పారాయణము 16వ అధ్యాయము ప్రారంభం। ముందుగా స్తంభదీప ప్రశంస। వశిష్ఠుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా ఓ రాజా, కార్తీక మాస దామోదరికి అత్యంత ప్రీతికరమైన మాసము। ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామము దానము చేయుట చాలా ముఖ్యము। ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు। ఈ నెల దినమున తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు। ఆ విధంగానే నెల రోజుల్లోని ఏ ఒక్క రోజు విడవకుండా తులసికోట వద్ద కానీ భగవంతు సన్నిధి కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును। కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును। సంతానము ఉన్నవారు చేసిన సంతాన నష్టము జరుగదు। పుట్టిన బిడ్డలు చిరంజీవులయ్యిందురు। ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు। కార్తీక మాసమంతయు ఆకాశదీపము గాని స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును। ఆకాశదీపం పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలేను। దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును సుంచు జన్మమెత్తుదురు। ఇందులోకొక కథ కలదు, చెప్పేదను వినుము। దీపస్తంభము విప్రుడగుట। ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేసి ఉండెను। కార్తీక మాసంలో ఈ ఆశ్రమం చుట్టుపక్కల ఉనులు కూడా వచ్చి పూజలు చేసి ఉండిరి। వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడుభక్తితో శ్రీహరిని పూజించి వెలుచుండేవారు। ఒకనాడు ఆ మునుల్లో ఒక రుద్రుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం నుంచి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా। రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి, హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపం పెట్టుదాము। కావున మనమందరం అడవికి వెళ్ళి నిడిపాటి స్తంభము తోడుకొని వత్తుము రెండు అని పలుగా అందరూ పరమానంద బదిలై అడవికి వెళ్ళి చిరువలు పలవులునే ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి। దానిపై సాలిధాన్యం ఉంచి ఆవు నెయ్యితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపము వెలిగించిరి। పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా పేళ పేళమని శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి దీపము ఆరిపోయి చెల్లా చెదిరై పడి ఉండెను। ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి। అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను। వారతను చూసి, ఓయి, నీవెవడవు? నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి। అంత పురుషుడు వారందరికీ నమస్కరించి
పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుడిచే మదాంధుడనై న్యాయ విచక్షణ లేక ప్రవర్తించిదిని. దుర్బుద్ధులు అలవడిసే వేదములు చదువుక, శ్రీహరిని పూజింపక, దాన ధర్మాలు చేయక మెలగితిని. నేను నా పరివారంతో కూర్చుని ఉన్న సమయమునే విప్పుడైనా వచ్చి నన్ను ఆశయించి అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేటివాడను. ఆ ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండని చెప్పేవాడను. స్త్రీలను పసిపిల్లను హీనంగా చూచుచుండేవాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారే కాని నన్నెవరు మందలించలేక పోయిరి. నేను చేయు పాపకార్యములకు అదులేక పోయిడిది. దాన ధర్మలు ఎటువో నాకు తెలియవు. ఇంత దుర్బుద్ధుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలు ఎందు కుక్కనై, 10,000 జన్మలు కాగినై, 5,000 జన్మలు తోండనై, 5,000 జన్మలు తేడ పురుగునై, తర్వాత వృక్ష జన్మెత్తి ఏకరాజ్యమందుండి కూడా నేను చేసిన పాపముల నన్ను పోగొట్టలేకపోతుంది. ఇన్నాళ్ళకు మీ దైవం సంభమగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానైతిని. నా కర్మలనియు మీకు తెలియజేసింది. నన్ను మన్నిపుడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యం పొంది, ఆహా, ఈ కార్తీక మాసం ఎంత మహిమ గొప్పది! అదీనుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు మా పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్లయిత ముక్తి నందుచున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుషునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిదని మునులు అనుకొనిచుండగా ఆ పురుషుడు ఆ మాట ఆలకించి, ఓ మునుపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా? ఈ జగంబున నెలలకు నిట్ల కర్మబంధము కలుగును అని అది నశించినట్లు నా వంశము బాబుడని వారిని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో తానొకడకు అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంచయమును తీర్చగల సర్వసమర్థులు గాన వివరింపుడని కోరిరి. అంత అంగీరస మహాముని ఈ విధంగా చెప్పుచున్నాడు. షోడశాధ్యాయం అనగా 16వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమ శివాయ. హర హర మహదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గన్నాథాయ ప్రజాపతియే నమో నమః. ఓం నమ శివాయ. పోలవరం శ్రీ మహానందీశ్వరాయ నమః. పట్టిశాచల వీరభద్రేశ్వరాయ నమః. దాక్షారామ భీమేశ్వరాయ నమః. సామర్లకోట క్షీర రామలింగేశ్వరాయ నమః. శ్రీశైల మల్లికార్జున వాసాయ నమో నమః. కాశీ విశ్వేశ్వరాయ నమో నమః. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గన్నాథాయ ప్రజాపతియే నమో నమః. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శుభం భవతి.